ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. గత శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి టన్నెల్లోనే ఉండిపోయారు 8 మంది కార్మికులు. టన్నెల్లో కూరుకుపోయిన బోరింగ్ మెషిన్ను ప్లాస్మా కట్టర్లతో కట్ చేస్తున్నారు. 12వ కిలోమీటర్ నుంచి సొరంగంలో మేట వేసిన బురద, నీళ్లు, రాళ్లు తొలగిస్తున్నారు. 8 మంది గురించి ఖచ్చితమైన సమాచారం రావాలంటే మరో 2 రోజులు పడుతుందన్నారు నాగర్ కర్నూలు కలెక్టర్ సంతోష్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో స్పీడ్గా సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. వారం రోజులుగా టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కోసం ముమ్మరంగా గాలిస్తోంది ఎన్డీఆర్ఎఫ్. కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలతో గాలిస్తున్నారు. ఆక్వా ఐ జీపీఆర్ పరికరంతో స్కానింగ్ చేపట్టారు. 5 అనుమానిత లొకేషన్లను గుర్తించారు. ఆ లొకేషన్స్ లో డ్రిల్లింగ్ చేపట్టారు రెస్క్యూ సిబ్బంది. ఎన్జీఆర్ఐ ద్వారా తీసిన స్కాన్ పిక్చర్తో దాదాపుగా కార్మికులున్న ప్రాంతాలను గుర్తించారు. 8 మంది సమాచారం రావాలంటే మరో 2 రోజులు పడుతుందన్నారు నాగర్ కర్నూలు కలెక్టర్ సంతోష్. జీపీఆర్ లొకేషన్లు కరెక్ట్ గా చెప్పలేమన్నారు. ఎగ్జాక్ట్ లొకేషన్స్ కోసం ఇంకాస్త టైం పడుతుందని చెప్పారు సంతోష్. ఎన్జీఆర్ఐ కొంత మనకి చెప్పింది కానీ అది మనం కరెక్ట్ గా చెప్పలేము 100%. ఇట్ కెన్ బి మెటల్, ఇట్ కెన్ బి అది. సో కాబట్టి అది మనం 100% గా చెప్పలేము. సో వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారం మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము. బట్ ఫర్దర్ గా అక్కడ ఏమైనా దొరికితే ఖచ్చితంగా కూడా మీడియాకి మనం చెల్లిస్తాం. టోటల్ గా మనకి కంటిన్యూస్ గా డీసిల్టింగ్, కంటిన్యూస్ గా మెషిన్ కట్టింగ్ ఇవన్నీ నడుస్తున్నాయి. ఎన్జీఆర్ఐ ద్వారా తీసిన స్కాన్ పిక్చర్ తో దాదాపుగా కార్మికులున్న ప్రాంతాలను గుర్తించామన్నారు సింగరేణి సీఎండీ బలరాం. ఖచ్చితత్వం కోసం మరోసారి రాడార్ పిక్చర్స్ కోరామని తెలిపారు. రాడార్ పిక్చర్స్ వచ్చాకే 8 మంది ఆచూకీ లభించే ఛాన్స్ ఉందని, అప్పటి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందన్నారు బలరాం. మొత్తం అక్కడ ఉన్న ఆ రాళ్ళు, రప్పలు అన్నీ క్లియర్ చేయడానికైతే మినిమం ఒక వారం రోజు పట్టగలుగుతుంది. మనుషులు కనుక ఉంటే ఎక్కడ ఉన్నారు, ఏ స్పాట్లో ఉన్నారు, టీబీఎం తర్వాత ఉన్నారా, ఏమైనా మధ్యలో ఉన్నారో చెప్పారు. సో కొన్ని చూడగలిగారు వాళ్ళు, కొన్ని చెప్పగలిగారు. అంటే ఒక హైపోథెటికల్ చెప్పగలిగారు, ఒక అక్యూరసీ లేదన్నట్టు. అంటే ఖచ్చితత్వంలో చెప్పలేకపోయినారు వాళ్ళు అన్నట్టు. టీబీఎం మిషన్ అవతల ఉన్నారా లేదా యువతలో ఉన్నారా అనేది కాస్త ఖచ్చితత్వంలో చెప్పారు. దానికోసం వాళ్ళు ఒక 2 రోజులు తీసుకునే అవకాశం ఉంది. రాజకీయ లబ్ధి కోసమే ఎస్ఎల్బీసీపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. శివాల మీద పేలాలు ఏరుకునేటోళ్లలాగా గులాబీ పార్టీ నేతల మాటలున్నాయని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం టన్నెల్, కొండగట్టు బస్సు ప్రమాదాల్లో జనం చనిపోయినప్పుడు కేటీఆర్, హరీష్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు జూపల్లి. సుమారుగా 200 కిలోమీటర్ల టన్నల్స్ మేము చేసినామని మాట్లాడాడు. మరి 200 కిలోమీటర్ల టన్నల్ కొత్తగా మొదలుపెట్టినవి చేయగలిగినప్పుడు కేవలం మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్ల టన్నల్ ఎందుకు మీరు పూర్తి చేయలేదు అని నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా ప్రశ్నించిన. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. డేంజర్ జోన్ ను దాటుకుంటూ రెస్క్యూ టీం ముందుకెళ్తోంది. 3 షిఫ్ట్లలో రెస్క్యూ టీంలు పనిచేస్తున్నాయి. అక్కడి సహాయక చర్యలను నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఏం పార్ట్స్ ఉన్నాయి, అది టీబీఎం ముందు కూడా మన టీం పోతున్నారు, అక్కడ నుంచి కూడా మడ్ రిమూవ్ చేస్తున్నారు. సో హోప్ఫుల్లీ మన తొందరగా అది ఏదైనా మంచి రిజల్ట్ వస్తే అది ఎగ్జాక్ట్ స్మెల్ ఇప్పటివరకు డిటెక్ట్ కాలేదు. అది ఈ మషిన్ సంబంధి కూడా ఆయిల్ మటీరియల్ ఉంది, మడ్ మటీరియల్ ఉంది, అన్ని మొత్తం మిక్స్అప్ ఉంది. అది సో ఎగ్జాక్ట్లీ ఏ స్మెల్ ఉంది అది కూడా ఐడెంటిఫై కాలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో టూల్స్ కట్టింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు చెప్పారు రెస్క్యూలో పాల్గొన్న సౌత్ సెంట్రల్ రైల్వే బ్రేక్ డౌన్ సిబ్బంది. ఈ నెల 27 రాత్రి 12 గంటలకు టన్నెల్ లోపలికి వెళ్లినట్లుగా తెలిపారు. ప్రమాద స్థలికి 500 మీటర్ల దూరంలో ఆక్సిజన్ మిషన్ స్పేర్ పార్ట్స్ కటింగ్ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. कटिंग से टूल्स से हम लोग का एडवांसेस टूल्स कटिंग का है, ब्रोको टेस्ट बोलते हैं, मशीन ब्रोको कंपनी एडवांसेस कटिंग टूल्स है. बहुत भी अंडर वाटर भी कट कर सकते हैं, पानी में भी, और बाहर भी कितना मोटा चैनल हो कुछ भी हो वो पूरा कट कर देते हैं. 500 मीटर तक ज्यादा मोटे मोटे चैनल है, वो अगर कट कर दो पीछे तरफ में थोड़ा कम है. సహాయక చర్యల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సీఎం రేవంత్. మంత్రులు జూపల్లి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ ను కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు మినిస్టర్స్. అయితే రోజులు గడిచే కొద్దీ కార్మికుల బంధువుల్లో ఆందోళన పెరుగుతోంది.